బాగా అడిగారు సార్. చాగంటి కోటేశ్వరరావు గారితో మాకు ఇప్పటి నుంచి కాదు అనుబంధం. చాగంటి కోటేశ్వరరావు గారు సివిల్ సప్లైలో ఆయన ఒక ఆఫీసర్ కింద పనిచేస్తున్నప్పటి నుంచి కూడా మా కుటుంబంతో మంచి అనుబంధం. కాకినాడ పోలీస్ క్వార్టర్స్లో ఉన్న అయ్యప్ప స్వామి గుడిని మా నాన్నగారు చైర్మన్గా ఉంటూ ఆ గుడిని డెవలప్ చేయడం జరిగింది. అప్పుడు అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆయన మొట్టమొదటగా ప్రవచనాలు స్టార్ట్ చేసింది అయ్యప్ప స్వామి గుడిలో. రిజర్వ్ లైన్లో ఉన్న అయ్యప్ప స్వామి గుడిలో ప్రవచనాలు స్టార్ట్ చేశారు ఆయన. అప్పటి నుంచి కూడా మంచి అనుబంధం చాగంటి కోటేశ్వరరావు గారితో. ఏ కార్యక్రమం జరిగినా ఆయన చెప్పడం జరుగుతుంది. గతంలో కూడా ఆయన ఎంత మంచి కార్యక్రమాలు చేసినా మా వరకు వాలంటీర్స్గా మేము సహాయంగా ఉండేవాళ్ళం. అదేవిధంగా మొన్న కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి గారు వచ్చినప్పుడు కూడా ఏర్పాట్లు కానీ అన్నీ కూడా నేను కానీ మా ఫ్రెండ్స్ కానీ పార్టీ కేడర్ కానీ మా బంధువులు కానీ అందరం కూడా సహకరించి ఆ యొక్క కార్యక్రమం నెల రోజుల కార్యక్రమం సక్సెస్ చేయడం జరిగింది. ఇదే కాదు, ఏ కార్యక్రమం పెట్టినా ఆయన ఆధ్వర్యంలో చేస్తారు. గతంలో కళ్యాణం కూడా ఆయన ఆధ్వర్యంలోనే చేయడం జరిగింది. ఈసారి డేట్లు మాఘమాసం అవటం, ప్రతిష్టా కార్యక్రమం తర్వాత వెంటనే కళ్యాణం చేయాలని ఆలోచించి, ఇంతేనే రాబోయే ఎలక్షన్ వచ్చేస్తే ఎలక్షన్లో బిజీ అయిపోతాం కాబట్టి సోమవారం కళ్యాణం కూడా ఇమీడియట్గా చేయాలని భావించి డేట్లు ఫిక్స్ చేయడం జరిగింది. మా సిద్ధాంత్ గారు రాజమండ్రి బుట్టో గారి ద్వారా ఈ డేట్లు కన్ఫర్మ్ చేయడం జరిగింది. డేట్లు కన్ఫర్మ్ అయిన తర్వాత గురువుగారు పెద్దలు చాగంటి కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళి చెప్తే ప్రతిష్టకు వస్తాను, అది కూడా 14 ఉదయం కాబట్టి వస్తాను, ఈవినింగ్ కార్యక్రమం నేను రాను, ఎందుకంటే నేను కూడా వెంకటేశ్వర స్వామి వైభవం ఆయన ఎవ్రీ ఇయర్ చేస్తారు. అది ఎవ్రీ ఇయర్ వెంకటేశ్వర స్వామి వైభవం చేస్తారు. అలాగే 14వ తారీఖు నుంచి వెంకటేశ్వర వైభవం స్టార్ట్ చేస్తున్నాను. సో కనుక నేను ఈవినింగ్స్ అక్కడ ప్రోగ్రామ్స్ పెట్టేసుకున్నాను కాబట్టి దానికి నేను రాలేను, కానీ ప్రతిష్టకు వస్తానని చెప్పడం జరిగింది. తప్పకుండా రమ్మని పెద్దల్ని మన చాగంటి కోటేశ్వరరావు చెప్పడం జరిగింది. అప్పుడు గురువుగారు చెప్పాను, సార్ గతంలో మీ ఆధ్వర్యంలో జరిగింది సార్, కనుక ఈసారి మీ ఆశీస్సులతో జరుగుతుందని నేను ఇన్విటేషన్ వేసుకుంటాను సార్ అంటే, తప్పకుండా వేసుకో బాబు, వేసుకో, నేను ఇప్పుడు ఎక్కడున్నా నా ఆశీస్సులు నా గైడెన్స్ నీకు ఉంటుంది అని పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. ప్రింట్ చేయించిన తర్వాత మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా వేయించాను సార్ అని చెప్తే ఆయన మొత్తం అన్నీ చూసి 2-3 కరెక్షన్స్ ఉంటాయి, అవి కూడా చేసి బ్రహ్మాండంగా ఉంది, ఇలాగ మీరు ఎదరికి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ప్రతి కార్డులోనూ కూడా ఇది ఇన్విటేషను స్టార్టింగే పూజ్య గురువులు బ్రహ్మశ్రీ డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు గారి ఆశీస్సులతో ఇన్విటేషన్ ప్రింటింగ్ ముందే ఆశీస్సులతో వేసి ఇన్విటేషన్ ప్రింట్ చేసాం. పాసులు 4 రకాలుగా విడగొట్టి వైట్ తర్వాత ఆరెంజ్ తర్వాత గ్రీన్ తర్వాత బ్లూ, ప్రతి పాసులోని కూడా పూజ్య గురువులు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి ఆశీస్సులతో. అంటే ఈ యొక్క కళ్యాణాన్ని ప్రతిష్ఠ ప్రారంభించక ముందే ఇవన్నీ కూడా ప్రింట్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజలు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా చాగంటి కోటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎన్ని జరుగుతాయి. మరలా ఎలక్షన్లు అయిన తర్వాత ఒక కళ్యాణం చేస్తాను. ఆ కళ్యాణానికి కూడా అప్పుడు పెద్దలు చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలోనే మళ్ళా ఇంకొక కళ్యాణం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటే, చాగంటి కోటేశ్వరరావు గారికి వేరే ప్రోగ్రామ్స్ బిజీగా ఉండటం వల్ల ఆయన రాలేకపోయారు తప్ప గుడి ప్రతిష్టకు వస్తున్నారు, వచ్చారు. నన్ను మా భార్యని కూడా దీవించి వెళ్ళారు పెద్దలు. కనుక ఎప్పుడు ఎల్లప్పుడూ కాకినాడ పట్టణంలో ఒక రాజకీయ నాయకుడిగా, ఆయన ఇష్టపడే నాయకుడిగా నేనని భావిస్తాను. ఎందుకంటే నా దగ్గర చాలా సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. కనుక అటువంటి పెద్దల ఆశీస్సులు నాకు ఉన్నది, నేను చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ఆ పెద్దలంటే నాకు చాలా గౌరవం. చాగంటి కోటేశ్వరరావు గారి సమక్షంలో మరలా రాబోయే రోజుల్లో ఇంకా 1-2 కార్యక్రమాల ఐడియాలు ఉన్నాయి, తప్పకుండా చేస్తానని తెలియజేసుకుంటూ